న్యూస్ సమాచారం సేవ సమాజ అభివృద్ధి అనే లక్ష్యంతో ఏబీఆర్ జనవందన ప్రత్యేక సంచికను గీసికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సంచికను గీసికొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, రాంపూర్ సర్పంచ్ రడం భరత్, జిల్లా నాయకులు అల్లం మారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయన అభిమాని ఒకరు ఈ ప్రత్యేక సంచికను రూపొందించారు. తన పేరు ప్రచారంలో ఉండకూడదని కోరుతూ సేవా కార్యక్రమాలే ప్రజలకు తెలియాలనే సంకల్పంతో ఈ సంచికను ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి చేపడుతున్న సేవలు అభినందనీయమని, ఈ సంచిక ద్వారా అవి ప్రతి ఇంటికి చేరుతాయని తెలిపారు. రాంపూర్ సర్పంచ్ రడం భరత్ మాట్లాడుతూ కష్టంలో ఉన్న వారికి అండగా నిలిచే సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి మాట్లాడుతూ అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ సేవలను ప్రజలకు పరిచయం చేసే వేదికగా ఏబీఆర్ జనవందనం నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రావణ్, సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, దస్ట్రు తాండా సర్పంచ్ కేలోతు అమృత, భిక్షపతి, మాజీ గీసుకొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ సర్పంచ్లు డోల్ చిన్ని, కోనె మల్లారెడ్డి, కేలోత్ స్వామి, డౌడు సునీల్, డౌడు రాజేష్, మాదాసి రాంబాబు, తుప్పరి వికాస్, తుప్పరి ఉదయ్, సాయిలి మధు, నాగార్జున, గుగులోత్ రాజు, హర్షతాండా హరినాయక్, లాలా సింగ్, బుర్ర కవిత తదితర మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జనవందనం అనే పత్రికను ద్వారా మరి ఏబీఆర్ ట్రస్ట్ ద్వారా వారు చేసేటువంటి కార్యక్రమాలు జనాలను వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జనవందనం ప్రత్యేక సంచికను ఏప్రిల్ మాసంది ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి గతంలో లాగానే ఏదైతే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల చదువుల కోసం వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అలాగే బడుగు బలహీన వర్గాల వారి అంతిమయాత్రకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, అంతిమయాత్రకు ఇచ్చేటువంటి డబ్బులే కానివ్వండి, అలాగే మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో వారు చేసే ప్రోద్బలమే కానివ్వండి, బడులకు గుడులకు ఆర్థిక చేసే విషయాలలో కూడా ఎప్పటికీ ఇక ముందు గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని తెలియపరిచి, దీని ద్వారానే కాకుండా ఇంకా ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ సంచిక ద్వారా మనకు తెలియజేస్తే మరి ఏబీఆర్ ట్రస్ట్ నుంచి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం కోసమే ఈ జనవందనం అనే ప్రత్యేక సంచికను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు గీసుకొండ మండలంలో ఉన్నటువంటి రూరల్ మండలానికి ప్రతి గ్రామానికి దాదాపుగా 50-60% మరి ప్రతి విషయాల్లో మనం వారికి చేదోడువాదోడుగా ఉన్నాం. ఇక నుండి ఉమ్మడి గీసుకొండ మండలం తర్వాత పక్క మండలాలకు కూడా వెళ్ళి వారి యొక్క సేవలు వినియోగించుకునే విధంగా మనందరం సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా ప్రజలకి ఎక్కువ తీసుకెళ్లాలని ఈ సంచిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సామాజిక ఆర్థిక వ్యవహారాలలో కూడా మనం అందరం పాల్పంచుకొని అనిత సహకారం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సామాజికవేత్త అయినటువంటి అల్లం బాలకిషోర్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారు చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజలు చేరవేయడం లోపల చేరవేస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నటువంటి ఈ ఏప్రిల్ మాసానికి సంబంధించి జనవందనం అనేటువంటి ప్రత్యేక సంచికను ఈరోజు ఆవిష్కరించుకోవడం నిజంగా చాలా సంతోషము, చాలా ఆనందదాయకం. మరి ఇట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అల్లం బాలకిషోర్ రెడ్డి గారు మరి మన మండలవాసి కావడం నిజంగా కూడా మరి మన అదృష్టం. ఎందుకంటే మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో కూడా ఏదైతే విద్య విషయానికి వస్తే మండలంలో ఉన్నటువంటి 21 గ్రామ పంచాయతీలు అయితేమి,
తండాలు అయితేనేమి, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకునే స్తోమత లేనటువంటి వైద్య వృత్తిలో చేస్తున్నటువంటి, ఇంజనీరింగ్ వృత్తిలో చేస్తున్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకి మరి విద్య ఖర్చుల కోసం అని చెప్పేసి అనేక రకాల లక్షల రూపాయలు వెచ్చించడం అనేది నిజంగా ఒక ఇంటి లోపల కనుక మంచి విద్యావేత్త కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ తరమే బాగుపడుతుంది. అలాంటి దూరదృష్టితోటి ఆ కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ముఖ్యంగా విద్యాపరంగా చాలా సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే మరి పెరిగినటువంటి కార్పొరేటర్ స్థాయిలో పెరిగినటువంటి వైద్య ఖర్చులను భరించలేనటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పేదలకి వైద్య ఖర్చులకు అనేక రకాలైనటువంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా కరోనా కష్టకాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కష్టకాలంలో కానీ శుభకార్యాలలో కానీ అశుభకార్యాలలో కానీ అనేక రకాలుగా సాయం చేస్తున్నటువంటి కిషోర్ రెడ్డి గారు నిజంగా మన మండలంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు మరింత సహకారం అందించి వారికి అష్ట ఆయుధాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఇక ముందు కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కూడా వారి కార్యక్రమాలు విస్తరించి వారందరికీ ఉపయోగపడే విధంగా, వారందరికీ సేవలు అందే విధంగా తీర్చిగా చేరవేయాలని చెప్పేసి చెందిన బాలకిషన్ రెడ్డి అన్న సామాజిక సేవలను ముందుకు తీసుకురావాలనే కోరికతోటి ఆయన జనాల్లో ముందు ఉండకుండా జనాల్లో వెనుక ఉండి వారిని ముందుకు నడిపిస్తూ వాళ్ళ ఆపద సంపదలో మరి ముందుండాలనే ఆశతోటి, కోరికతోటి పేదలకి ఎంతో సహాయం చేస్తున్నందుకు మరి అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరి అన్న సేవలను గుర్తించి అదేవిధంగా కూడా మనకు కూడా కొంచెం ఎంతో అంత సేవాభావం కలిగి ముందుకు వెళ్తూ నిరుపేదలను ప్రత్యేకంగా వారికి సహాయపడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయ పరంగా కానీ ఇంకా తర్వాత ఇంకా ఏ పరంగా సంస్థలు ఉన్నా కానీ ఏదో ఒక ఆశించి వాళ్ళు ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ మీకు ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక ధనికుడు ఉంటాడు. ఆ ధనికుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద బిల్డింగు కడతాడు. ఆ బిల్డింగులో ఆయన సంపాదించిన సంపాదన అంతా ఆ బిల్డింగులు మొత్తం నిండి సరిపోదు స్థలం. నేను ఇంకా ఏం చేయాలని మొత్తం కూర్చుకొని ఇంకా కొన్ని బిల్డింగులు కట్టి ఆ బిల్డింగుల నిండా ధనాన్ని సమకూరుస్తాడు. కానీ కూర్చి ఆయన ఏం చేస్తాడంటే మంచి బిల్డింగులో హారాంస్గా పడుకొని అంటాడు, ఒక విషయంలో అంటాడు, దేవా, ఆయన ఆత్మతోటి అంటాడు, ఆత్మ సంతోషించు, ఆనందించు, నాకు ఎంత సంపాదించాలో అంత సంపాదించినాను, దీన్ని మీరు తినచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని ఆయన ఆత్మతోటి సంతోషంగా బెడ్ మీద వండుకొని అంటాడు. కానీ దేవుడు అంటాడు, ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు ఏమన్నాడు అతనితోటి అంటే, అరే ధనికుడా, నువ్వు అంటున్నావు ఇంత సంపాదించిన ఇంత చేసిన అంటున్నాడు, నీకు ఇచ్చింది నేను ఎందుకో తెలుసా? పేదవారిని ఆదరించమని, గుడ్డ లేని వారికి గుడ్డ ఇవ్వమని, తర్వాత ఇల్లు లేని వారికి కొంచెం సహాయం చేసి ఇల్లు కట్టించమని అని చెప్పి అన్నాను. కానీ నువ్వు అది ఆశించకుండా నీకు ఇచ్చిన ధనాన్ని అంతా అక్కడ కూర్చుకొని తిను తాగు అంటాను, ఈ మధ్యరాత్రి నీ ప్రాణం పోతుంది, ఈ ధనమంతా ఎవరికి అని చెప్పి దేవుడు అంటాడు. అదే రాత్రి అతని ప్రాణం పోతుంది. కానీ అదే విధంగా మనం తెలుసుకునేది ఏంటిదంటే, మనకు దేవుడు ఇస్తున్నప్పుడు అది ఒక సమాజంలో కొంతమందికి లేని వారికి మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ప్రేమతోటి ఎంతో ఇల్లు లేని వారికి ఇంటికి సహాయం చేస్తున్నాడు అన్న, గుడ్డ లేని వారికి గుడ్డలు సహాయం చేస్తున్నాడు, అదేవిధంగా తిండి లేని వారికి తిండి పెడుతున్నాడు. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోతూ ఇలాంటి ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు ఇంకా చాలా ప్రతి ఒక్కరము ముందుకు వచ్చి కొంత వరకైనా మనలో ఉన్నది సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్న ఏం చేసిందంటే, ఎడం చేయికి ఇచ్చింది కుడి చేయికి తెలియవద్దు, కుడికి చేయి ఇచ్చింది ఎడం చేయికి తెలియవద్దు సహాయం చేసే విధానంలో అని ఒక మేధావులు చెప్పి ఉన్నారు. కానీ ఆ అన్న కూడా అదే పాటిస్తున్నాడు. ఈ కుడి చేతి ఇస్తుంటే ఎడం చేతి తెలియకున్నంత సంతోషంతో వెనక ఉండి నడిపిస్తున్నాడు. ఆ అన్నయ్య చేస్తున్న కార్యక్రమంలో ఎంతో అభినందనగా అనిపిస్తుంది. కాబట్టి మనం అందరము ఈ గీసుకొండ మండలం ఉన్న ప్రతి గ్రామం కూడా ఈ సహాయాలు పొందుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తూ అన్నను ఇంకా ముందుకు మనం నడిపిస్తూ ఆయనకి కోఆపరేషన్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.